ఎప్పుడైనా మానవుడిని దెబ్బ కొట్టేది రూపాయి కాడేనండి. మేము ఒక రూపాయి 10 మందికి ఇవ్వాల్సి వస్తే ఆ 10 మంది ఇప్పుడు నా జేబులో 10 రూపాయలు ఉన్నాయనుకోండి సార్, ఉన్నోడు కూడా ఉంటాడు, లేదు నాకు 10 రూపాయలు ఇవ్వడానికి వీడు వస్తాడు, ఈ టీవీ పోతే అడి తిరిగి దొబ్బుతాడు. ప్రజలు అట్లా ఉంది, వాళ్ళ వ్యవస్థ అట్లా ఉంది. అందుకని మనం ఆ పని చేయకూడదని అందులో రాజకీయ నాయకుడు బ్యాడ్ ఏంటంటే డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడం మెయిన్. రాజకీయ నాయకుడు ఫాల్స్ అయ్యేది పోయేది అక్కడేనండి. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, ఎవరి దగ్గర పెద్ద రకంగా పంచాయతీ కొన్ని వందలు చేస్తారు రోజుకి, పంచాయతీ డబ్బులు పెడతారు. కానీ ఏ ఊర్లో పెద్ద మనిషి ఆడి దగ్గరే ఆ డబ్బులు పెడుతుంది తప్ప నేను మా ఇంట్లో పెట్టాను. నేను ఇప్పుడు కూడా డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను సార్. మిగతా నేను పొరపాటు జరిగితే కానీ నేను ఎవరికి డబ్బులు ఇవ్వను. ఒకవేళ మన వాళ్ళు పేదవాళ్ళు వచ్చి ఏదన్నా హాస్పిటల్కి అడుగుతారు అనుకోండి, ఆయన కెపాసిటీ 4,000 5,000 ఇచ్చేస్తా. ఇక అడగను, ఇక డబ్బులు అడగను. మళ్ళీ 5,000 అడిగింది అనుకోండి, ఈసారి 10 అడుగుతారని నా భయం. లేదు 10,000 ఇంకో కెపాసిటీ ఉన్న 10,000 అనుకోండి, 10,000 ఇస్తా. ఇక అడగను, వాడు ఇచ్చే తీసుకుంటా. సార్ ఫైనల్గా చెప్పండి, రేపు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తామన్నారు, ప్రజలు ఎలా స్పందిస్తారేంటి? జగన్మోహన్ రెడ్డి తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి తిరస్కరించారు సార్? అధికార పార్టీ చెప్తారు. అధికార పార్టీ వాళ్ళు అన్నాయండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి రావటం అంటూ జరిగితే మీరు చూస్తున్నారు. కానీ మొన్న 2-3 కడప వెళ్ళారు, మిగతా ఏరియా వెళ్ళారు. ఆయన ఫాలోయింగ్ ఎట్టుందో చూశారు. లండన్ పర్యటన తర్వాత ప్రజల్లోకి వస్తామని చెప్తున్నారు కదా. లండన్ తర్వాత వస్తారు ప్రజల్లోకి ముందు రానండి. ప్రజల్లో కాదండి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2 రోజులు ఆ నియోజకవర్గ ప్రజలు కలుస్తారంటున్నారు. అట్టా 26 ప్రజలు ఆదరిస్తారా జగన్మోహన్ రెడ్డిని? తప్పకుండా సార్, మీరు చూస్తారుగా, నో డౌట్. ఆయన ఆదరించకపోవడం ఇప్పటికే మహిళలు ఎంత కష్టం ఉన్నారో తెలుసండి. ఆయన వేసిన డబ్బులు చూసి ఇవాళ ఎంత ఆడదాకైంది సార్. ఈ 6 నెలలు మంచి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ అధికార పార్టీ స్టిక్కరింగ్ వేస్తుంది కదా, మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి చేసిందని చెప్తున్నారు. అయితే సార్, జీడిపి అభివృద్ధి ఎంత జరిగిందో చెప్పమనండి. మంచి చేసిన ప్రభుత్వాన్ని జీడిపి అభివృద్ధి 7 నెలలు ఎంత జరిగిందో చెప్పమనండి. ఒకప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో లాస్ట్ సంవత్సరంలో 4-5 ఏళ్లలో ప్రభుత్వం మీద ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలేదు, మీకు తెలుసు, మాకంటే కూడా ఎక్కువ. కానీ 6 నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో మీకు తెలుసు. అంటే మేము అనుకున్నంత కాకపోయినా 2%, 1%, మేమంటే 50% అంటాం, కాకపోయినా 10%, 5% వ్యతిరేకత అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మీకే తెలుసు, మాకు తెలియదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 4 ఏళ్ళలో వ్యతిరేకత ఎక్కడ రాలా. లాస్ట్ 5వ సంవత్సరంలో మాత్రం నేను చెప్పిన కామన్ క్యాస్ట్ అనేది చూసారా, వైశ్యాసు, రాజులు, బ్రాహ్మిన్స్, రెడ్డిస్ కూడా, రెడ్డి మొత్తం బస్ట్ పట్టబట్టే ఇది వచ్చిందండి. ఈ కమ్యూనిటీ వాళ్ళంతా కొంచెం అసంతృప్తితో షావుకారుల దగ్గరికి వెళ్తే అండి, అసలు జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఎత్తన్నారు సార్ 5 ఏళ్ళలో లాస్ట్ సంవత్సరం. ఇప్పుడు ఏమన్నారు తెలుసా, అప్పుడే బాగుందండి, అప్పుడు అమ్మలేదు అనుకోండి, ఇప్పుడు అసలు పోయింది అంటున్నారు. మరి ఎక్కడ దెబ్బ వచ్చిందో తెలియదు కదండి. ఆర్థిక వ్యవస్థలో కొంచెం తేడా వచ్చింది సార్. ఎక్కడ వచ్చిందో అది నేను అంత ఆర్థిక శాస్త్రవేత్తను కాదులే, కానీ మామూలుగా టోటల్గా పల్లెటూళ్ళలో కూడా కొనుగోలు శక్తి తగ్గిపోయింది ప్రజల దగ్గర అని నా అభిప్రాయం. ఇప్పుడు నేనంటే ఈ మధ్యలో ఇటు తిరుగుతుంటా సార్, మీరు మీ మీడియా పరంగా మొత్తం తెలుసు కాబట్టి ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? జగన్ ఈజ్ అ డేరింగ్ హీరో. ఇప్పుడు సోనియా గాంధీని, ఇందిరాగాంధీని రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడైనా ఇందిరాగాంధీని హైకమాండింగ్ని ఎదిరిలా ఎప్పుడు కూడా. ఈయన ఎప్పుడైతే కాదంటే అప్పుడే సోనియా గాంధీని ఎదిరించి పాదయాత్ర పెట్టాడు. ఆ వద్దన్నా కూడా చేశాడు. మరి సెంట్రల్ గవర్నమెంట్ అది అప్పుడే ఎదిరించిండు. మోడీ అప్పుడు అంటారు, గవర్నమెంట్ వచ్చాక మోడీతో మాత్రం మీరు ఈ మధ్యన నేను 2 స్క్రోలింగ్లో చూశాను. చంద్రబాబు నాయుడు మోడీని పొగిడింది ఒకటి చూపించాడు. అదే స్టేజ్ ఇంకొక రకంగా మోడీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో ఏముందంటే, నా రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా మెలగాలన్నా నేను సిద్ధంగా ఉంటాను, నా రాష్ట్రానికి హోదా ఇవ్వాలి, నా రాష్ట్రానికి ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అని మాట్లాడింది. ఆయన ఏం మాట్లాడింది తెలుసా, ఏ మోడీనైతే ఎయిర్పోర్ట్లో దిగనీయని తిట్టిండో అదే మోడీ ప్రపంచ నాయకుడు, దేశ నాయకుడు, ఆయన లేని ఏమీ లేదని పొగిడి రాష్ట్రానికి ఏం కావాలో అడగలా చంద్రబాబు నాయుడు. ఈ మధ్యన ప్యాకేజీ మన రిలీజ్ అయింది కదా కేంద్రం నుంచి. ఈ ప్యాకేజీ ఎప్పుడు 2017లోనే
ప్యాకేజీ నిర్ణయించారండి. జగన్ గవర్నమెంట్ అప్పుడే ప్యాకేజీ నిర్ణయించారు. ఈ ప్యాకేజీ మేము తెచ్చామని వీళ్ళు చెప్తున్నారండి. ఇది ఇక వాళ్ళ ప్రచారానికి, ఎందుకంటే సార్ వాళ్ళకి 4 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకే పట్ల ఈ మధ్యన మీరు విన్నారో లేదో, కూటమి 5 ఏళ్ళ పాటు ఉంటుందంటారా? ఉండొచ్చండి. దానికి ప్రభుత్వం 5 ఏళ్ళ జమిలీ ఎన్నికలు వస్తే మధ్యలో పోతారో తెలియదు, కానీ కూటమి ప్రభుత్వం ఏం కూలిపోవడానికి అంత తెలిగే వీళ్ళు ఏదో ఊహిస్తారు ప్రజలు. కానీ వాళ్ళు 5 ఏళ్ళు చేయనియాలి సార్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక ప్రజలు 5 ఏళ్ళు ఎన్నుకున్నారు సార్. నా ఉద్దేశం అయితే 5 ఏళ్ళు ఆయన చేయనియాలి. ఆ భ్రమరావతి కడతారా, సంపద అదే అమరావతిని భ్రమరావతిగా చేస్తారా, లేదనుకుంటే ఈ రాష్ట్ర సంపదని పెంచుతున్నాడు. ఎట్ట పెంచుతుడు? పోర్ట్లు ఆయన 4-5 పోర్ట్లు కట్టాలని రెడీగా ఉంది. మరి అన్ని పోర్ట్ల అభివృద్ధి వల్ల మన రాష్ట్రానికి అభివృద్ధి వచ్చింది కదండి. మరి ఆయన ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చింది ప్రజలు ఇచ్చారు ఆ మ్యాండేటు. 5 ఏళ్ళు ప్రభుత్వం పడిపోవాలని ఎందుకు కోరుకోవాలి? మనం వాళ్ళు ఉండాలని కోరుకోవాలి, వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని కోరుకుందాం, ఇదే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని కోరుకుందాం. సార్ నారా లోకేష్ అంటే ఏం చెప్తారు? నారా లోకేష్ వాళ్ళ నాన్నగారు బ్రాండే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొద్దిగా వాళ్ళ నాన్నగారు బ్రాండ్ ఈ మధ్య నాయకుడు అయింది అనుకోండి. అట్లా లోకేష్ గారు పోస్టులో పాపం అంతకుముందు ఓడిపోయినప్పుడు పప్పు గిప్పు అని అరిచారు కదా, దాన్ని కవర్ చేసుకొని కొంచెం నాయకత్వ లక్షణాలు కొంచెం సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు సార్. ఏ నిమిషంలో ఏ గంటలో ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు, రేపు పొద్దున అవతలకు వచ్చి ఇంకోటి ఏదో చెప్తారు. దేనికి కట్టుబడి ఉండే మనిషి అయితే కాదు. నేను ప్రజలు ప్రశ్నిస్తానంటాడు. నువ్వు డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తావండి? అధికారం అభివృద్ధి చేస్తున్నాను నేను ప్రశ్నిస్తానంటే ఎట్లా అండి? అది పవన్ కళ్యాణ్ కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఇంకా చిరంజీవి గారు, ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే, అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసినాడు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి? ఒక సినీ డిప్యూటీ సీఎంకి వదిలేయండి సార్. సినీ యాక్టర్ అయ్యి సినీ యాక్టర్ హీరో అయినోడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తప్పు అని ఖండించాలి కదండి. ఖండించలేదే అంటే నీ స్వార్థమేగా, స్వార్థమే అది. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఫ్రెండ్కి ఏదో నెల్లూరు కర్నూలులో ఎలక్షన్ క్యాంపెయిన్ వైఎస్ఆర్సీపీ తరఫున చేశాడు శిల్పారెడ్డి ఆయన ఫ్రెండ్కి. అది ఆయన చేసిన నేరం. ప్లస్ ఈ పుష్ప 2 వచ్చినప్పుడు హైదరాబాద్, నేను అక్కడే చూడలేదు కానీ పుష్ప సినిమా వాల్ పోస్టుల మీద ఫ్లెక్సీల మీద టర్నింగ్లు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు కూడా వేశారంట. దానివల్ల కూడా కొంత ఎఫెక్టు అని దాని ప్రభావం కూడా ఉంటానే 4 రోజుల తర్వాత కదా సార్ అరెస్ట్, వారం తర్వాత కదా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయాలి ఏదో దుర్దేశం ఉందని వచ్చా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంతంగా చేశారనుకున్నారు మీరు. చంద్రబాబు నాయుడు చెబితేనే రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ చేసింది అంతే. దీని వెనక చంద్రబాబు ఉన్నారంట అంతే, 100% పక్కా. మీరు నో డౌట్ దాని మీద. లాస్ట్ రేవంత్ రెడ్డికి అంత దమ్ము ఆడిందండి. ఆడేదో మాటలు మాట్లాడంత దమ్ము ఆడికి ఆయన ఏదో తెలుగుదేశం చంద్రబాబు ఏం చెబితే అది చేస్తారు అంతే. సార్ లాస్ట్గా చెప్పండి, భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఉంటుందంటారు? 100% సార్. రాబోయే పరిపాలన మాదే, మీదే. అది 11 ఇప్పుడు 22 వచ్చేసి 164కి వచ్చిండు. మేము 11 71కి వస్తాం. 171 అంతే.